అందరు బాగున్నారా? మా అత్తమ్మ అయితే గోదావరి స్టైల్లో పులిహోర చేస్తున్నారు, చాలా బాగుంటది. ఇక్కడ ఎలా చేస్తారో నేనైతే చెప్తాను. మా అత్తమ్మ గారు ఫస్ట్ అయితే రైస్ వాటర్ పెట్టారు. వాటర్ లో రైస్ నానబెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకుని దాంట్లో వేసేసుకోవాలి. చింతపండు కూడా మెత్తగా ఒక గోరచ్చని వాటర్ లో నానబెట్టేసుకోవాలి. నానబెట్టి గుర్తు తీసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. అది కూడా ఎలా చేయాలో చెప్తారు మా అత్తమ్మ అయితేని. మా గోదావరిలో అయితే పులిహోర ఎలా చేస్తారో చెప్తానండి నేనైతేని. ఇక్కడ బాగుంటుంది, చాలా బాగా చేస్తారు ఇక్కడైతేని. మాకు పచ్చిమిరకాయ అయితే టేస్ట్ అండి ఎక్కువ వేస్తారు పులిహోరలో అయితేని, ఎక్కువ వేస్తున్నారు. అదే ఉడుకుతుంది కదా గుంజు, దాంట్లో వేసుకోవాలి. దాంట్లో వేసుకున్న మాట తిప్పుకోవాలి. దాంట్లో ఇంకేమేస్తారు? పులుసు చింతపండు ఎన్ని వేసి నానబెట్టి పులుసు తీసాం, పులుపు తీసాం. తర్వాత పచ్చిమిరపకాయలు వేసాం, పొయ్యి మీద పెట్టాం. తర్వాత సాల్ట్ కల్లుప్పు వేసుకోవాలండి. కల్లుప్పు వేస్తే ఇంకా బాగుంటది టేస్ట్ అయితేని. ఇది అడుగున అంటుకోకుండా తిప్పుకుంటా ఉండాలి. అడుగున అంటుకుంటే సిమ్ లో పెట్టి ఉడకనివ్వాలండి. పసుపు దీంట్లో పసుపు కూడా వేసుకోవాలి. ఉడికినప్పుడే పసుపు వేసుకోవాలి. దీంట్లోనే యాడ్ చేసేసుకోవాలి ఇది కూడాను. చింతపండు పులుసులో పచ్చిమిరకాయలు అయితే చాలా బాగుంటాయి ఇలా వేసుకుంటేనే. కొంతమంది ఏంటంటే కట్ చేసేస్తారు కదా, అలా కాకుండా పచ్చిమిరపాలం చేసేసుకోవాలి పులుసు ఉడికినప్పుడు. ఇలాగైతే బాగుంటది. ఇది ఒకటి తీసుకుని తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా తిన్నామంటేని. అయితేనండి ఇలా ఉడకాలి, కొంచెం పొలుగ్గా ఉడకాలంట రైస్. స్టవ్ మీద సపరేట్ గా ఉడకబెట్టుకోవాలంట. రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇలాగా ఆర్చుకోవాలి ఇప్పుడు ఇది వాటర్ లేకుండాను. ఇక్కడైతే గోదావరి సైడ్ అయితే ఇలాగే వాటర్ లేకుండా ఇలాగ స్టవ్ మీద వండేసుకుంటారు. కుక్కర్ లో అది పెట్టుకోరు, మంచిది కాదని. ఇలాగ అల్లం అయితే కడిగేసుకుని ఇలా మిక్స్ పట్టుకోవాలంట అండి. ఇందులోనే ఆవాలు కూడా వేసుకోవాలంట. అత్తమ్మ ఆవాలు వేస్తారా? ఇంకా రండి ఆవాలు ఇలా వేసేసుకోవాలి ఇందులోని. దీంట్లోని అల్లం పేస్ట్ అయిపోతుంది కదా, దాని తర్వాత ఇది నలిగాక దాని తర్వాత ఆవాలు వేయాలండి. పులుసు ఉడికిపోయింది అత్తమ్మా. పులిహోరది పులుసు ఉడికింది అత్తమ్మా. ఉడికిపోయిందమ్మా. పులుసు అయితే ఉడికిపోయింది. ఇలా ఉడకాలి. ఉడకాలా? అలా పచ్చిమిరపకాయలు వేస్తే దాని టేస్టే వేరు, దాని బాగుంటది. అలా దీంట్లో చికెన్ కర్రీ కూడా చాలా బాగుంటదండి ఇలా చేసుకున్నామంటే. పులిహోరలోని చట్నీ అది ఉంటాయి కదా, పుదీనా చట్నీ, కొత్తిమీర చట్నీ ఇవన్నీ వేసుకున్నా చాలా బాగుంటది తింటాకి. ఆవకాయ చట్నీ, ఆవకాయ పిక్కలు ఉంటాయి కదా, అది కూడా బాగుంటది పులిహోరలోకి. ఇది అల్లం పేస్ట్ అయితే అందరు కొంతమంది అయితే మనం ముక్కలు వేస్తాం కదా, అలా కాకుండా పేస్ట్ పెట్టేశారు ఇక్కడ అత్తమ్మ గారు అయితేని. ఇదే మిక్సీ దానిలోని వేసేసారు. ఆవాలు వేసారు, మిక్సీ పట్టేయమన్నారు. ఆవాలు అవి మిక్సీ పట్టేశారు. ఇలాగా పొడిపళ్ళు ఆడుతూ ఉండాలండి. అల్లం కూడా పొడిపళ్ళు ఆడుతూ ఉండాలి ఇలాగా. ఇప్పుడు కళాయి ఎత్తుకొని పోపు వేసుకోవాలి. అల్లం పేస్ట్ నండి ఆవాలు పిండి దీంట్లో వేసేసుకోవాలి. వేడి రైస్ లో అయితేని వేసేసుకొని పెట్టేసుకోవాలండి. అలాగా పేస్ట్ లా పట్టేసుకున్నాం కదండి, అది దీంట్లో కలిపేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా దీంట్లో కలిపేసుకోవాలి. ఒక 2-3 రబ్బులు కరివేపాకు కూడా వేసుకోవాలి. అన్నంలో కలిపేసుకొని బాగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపుకి అయితే కళాయి స్టవ్ వెలిగించి కళాయి వేసుకున్నాం కదా, పల్లీలు ఆయిల్ ఆడాలి దీనికైతేని. పల్లీలు అయితే ఆయిల్ తెచ్చింది కదా, పల్లీలు అయితే వేసుకోవాలి ఇందులోనే. రెడ్ చిల్లీ ఉన్నాయి కదా, ఒక 26 రెడ్ చిల్లీ తీసుకున్నారు. మినపప్పు, శనగపప్పు తీసుకున్నారు. ఇంకా కరేపాకు, జీరా కూడా తీసుకున్నారండి. ఇందులోని 1 స్పూను జీరా తక్కువ వేసుకోవాలి. ఆవాలు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇందులో మిక్స్ చేసి ఉన్నాయి అన్ని. అన్ని వేసుకొని కదండి రైస్ లోకి తీసేసుకోవాలి. పులిహోర దాంట్లోకి తీసేసుకోవాలి. కానీ మిగతాయి ఉన్నాయి కదా, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు ఇవన్నీ ఉంటే మళ్ళీ వేసుకోవాలి. ఇందులోని మిర్చి కూడా వేసేసుకోవాలి. ఇలా మిర్చి పాలం వేసుకోవాలి పులిహోరలోకి, బాగుంటాయి తిన్నప్పుడు టేస్ట్ అయితేని. ఇది తీసేసుకోవాలండి మిర్చి కూడాను. తాలింపు సరుకులు అయితే వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. బాగా ఎగనివ్వాలి తాలింపు అన్నిని, మంచి రంగు వచ్చి పడుకొని.
పులిహోరలోకి అయితే మంచిగా అయితేనే బాగుంటది. చింతపండు పులిహోర దేని రుచి రాదండి. చింతపండు పులిహోర అయితేనే తాలింపు అయిపోయినాయి కదా, ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా మిక్స్ అవ్వాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. అన్ని తాలింపులు అన్ని బాగా కలిపేలాగా వేసుకుని ఇంగిలాగా కలిపేసుకోవాలండి ఇవన్నీ. తర్వాత రైస్ వేసేసుకోవాలి పులిహోర రైస్ లోని. ఇప్పుడైతే రైస్ లో వేసేసుకుంటున్నాం కదా, కలిపేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిలా కలుపుకోవాలండి పులిహోరలోకి. ఉప్పు సమానంగా వేసుకోవాలండి. అండ్ మిర్చి వేస్తాం కదా, రెడ్ చిల్లీ ఇవన్నీ వేస్తాం కదా, మంచిగా ఇవన్నీ సాల్ట్ అన్ని రుచిగా సరిపోనంత వేసుకోవాలి. దీంట్లో ఇంగువ కూడా తాలింపులో కాకుండా సపరేట్ గా వేసుకోవాలి. ఇంగువ అయితేని, ఇంగువ వేసుకుంటే ఇంకా బాగుంటది టేస్ట్ అయితేని. మనం ఎప్పుడన్నా బయట తింటాం కదా, ఆ టేస్ట్ అసలు బాగా వస్తుంది. మా గోదావరిలో అయితే ఇలా చేసుకుంటుంది, వదిలిపెట్టలేరు. ఇలా బాగుంటుంది, చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నామంటేని. టేస్ట్ అయితేని సూపర్ ఉంటది. దాంట్లో మిర్చి అవి బాగా ఉంటాయి కదా, తీసుకుని తిన్నామంటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటది. సూపర్ ఉంటది. లాస్ట్ అయితే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకుంటే వేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటది ఇలా చేసుకున్నామంటేని, తిన్నప్పుడు అదిని. పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో ఇది ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటది. మనం టూర్లు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా 2 రోజులు చేసుకుంటే 2 రోజులు ఉంటది. 2 days ఉంటది. 2 days ఉంటది. ఇలా ఉంటుంది గోదావరి పులిహోర రెడీ. టేస్ట్ వస్తుంది. బెల్లం వేసుకుంటే వేరే టేస్ట్ వస్తుంది. బెల్లం వేయకుండా ఉంటే ఇలాగే బాగుంటది. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా తప్పకుండా అయితేని. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.